వెల్కమ్ టు రాజనీతి. నిన్న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ చివరి జాబితాలో చాలా వరకు అందరికీ తెలిసిన పేర్లే ఉన్నాయి. మొత్తం 9 మంది అభ్యర్థుల్లో కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కందికుంట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, వీళ్ళు ఈ నలుగురు అందరికీ తెలిసిన వాళ్లే. ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన వాళ్లే. వీరభద్ర గౌడ్ కూడా గతంలో ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన మళ్ళీ ఆలూరు నుంచే ఆయన ప్రకటించారు. రాజంపేటలో సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యంకు ఇచ్చారు. పాలకొండరాయుడు గురించి అందరికీ తెలిసిన విషయం. ఆయన ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉంది. అనంతపురం అర్బన్ స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అల్లూరు జిల్లా పాడేరు నుంచి కిల్లు వెంకట రమేష్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ నిరాకరించడం మీద ఆయన వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిన్న నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేశారు. అలాగే ఇదే అనంతపురం జిల్లా గుంతకల్లో గుమ్మనూరు జయరాంకు మాజీ మంత్రి అయిన వైసీపీలో ఈయనకు టికెట్ ఇవ్వటాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఎంఎస్ చదివిన లక్ష్మి నరసరావుపేటలో వైద్య వృత్తిలో ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మికి రాజకీయ నేపథ్యం, వారసత్వం ఉంది. లక్ష్మి తాత దివంగత గొట్టిపాటి హనుమంతరావు గారు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. జడ్పీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారి తొలి క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా హనుమంతరావు గారు పనిచేశారు. పౌర సరఫరాల మంత్రిగా ఆయన చాలా నిజాయితీతో పనిచేశారని చెప్పి అప్పట్లో ఆయన మీద అందరూ ప్రశంసించేవాళ్ళు ఆయన్ని. లక్ష్మి తండ్రి గొట్టిపాటి నరసయ్య మార్టూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హనుమంతరావు గారి కుమారుడు నరసయ్య కుమార్తె లక్ష్మి. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి బాబాయ్ వరుస అవుతారు. లక్ష్మి భర్త కూడా వైద్యుడే. లక్ష్మి మామ కడియాల వెంకటేశ్వరరావు నరసరావుపేటలో పేరు మోసిన డాక్టర్. గొట్టిపాటి కుటుంబం నుంచి దర్శి అభ్యర్థిని ఖరారు చేయడంతో దర్శిలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలోని ముళ్ళమూరు మండలం ఒకప్పుడు మార్టూరు నియోజకవర్గంలోనిదే కావటం, పక్కనే అద్దంకి నియోజకవర్గం కూడా ఉండటం వల్ల లక్ష్మికి బాబాయ్ రవికుమార్ వైపు నుంచి కూడా పూర్తి సహకారం అందుతుందని, ఈసారి దర్శిలో తమ గెలుపు ఖాయమన్న భావనలో టీడీపీ కేడర్ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.